ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు అయితే నేను మీకు యూస్ఫుల్ అనమాట, లేడీస్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని వీడియో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి. ఇప్పుడైతే మనం ఈరోజు స్టవ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నామండి. ఏ ప్రాసెస్ అంటే చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి, స్టవ్ మొత్తం కూడా ఇక్కడైతే మాడిపోయి ఉంది, అలాగే బాగా జిడ్డు పట్టేసి ఉంది కదండి. మనం ఈజీ ప్రాసెస్లో అయితే మనం క్లీన్ చేసేసుకుందాం. బిఫోర్ అయితే ఇలా ఉందన్నమాట. క్లీన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందనేది మీరు గమనించవచ్చు. తర్వాత చూపిస్తాను కదా, అప్పుడు రెండింటికి డిఫరెన్సెస్ చూసి మీరు ఈ ప్రాసెస్లో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఏదో ఒకటి పొంగుతూ ఉంటాయి కదండి అస్తమానం, ఏ పాలు పప్పు లేకపోతే కుక్కర్లో నుంచి వాటర్ ఏమిటి పొంగుతూ ఉంటాయి. అట్లా పొంగినప్పుడు ఇలా పేరుకుపోయి జిడ్డు అయిపోతుంది, అలాగే మాడిపోతుంది అనమాట. నాకేంటంటే ఈ ప్లేట్స్ తీయడానికి రావండి, ఇంకా అలాగే ఫిట్ చేసి ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడైతే క్లీన్ చేసి అయితే చూపిస్తానండి. అలాగే బర్నర్స్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు బండ మాత్రం కట్టేసుకుని అయితే చేయండి. ఇప్పుడైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుందాం. ముందుగా అయితే నేను బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసుకుని ఇక్కడైతే అంతా కూడా చుట్టూ మొత్తం కూడా పోస్తున్నానండి. అలాగే ఇటువైపు కూడా అలాగే పోస్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ గ్లాస్ మీద కూడా ఇలా అయితే చిమ్మేస్తున్నానండి. గ్లాస్ కాబట్టి ఏం కాదనమాట, ఇంకా జిడ్డు మొత్తం కూడా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం బేకింగ్ సోడా అయితే మొత్తం స్టవ్ మొత్తం కూడా అయితే ఇలా చల్లేసానండి. ఇప్పుడైతే తర్వాత వెనిగర్ అయితే తీసుకున్నాను అనమాట. వెనిగర్ అయితే ఇలా లైట్గా అయితే పోస్తున్నానండి. ఇక్కడ కూడా అయితే పోస్తున్నాను అనమాట. లైట్గా కొంచెం సరిపోతుందండి. దాన్ని మనం స్క్రబ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువ పోయే అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసిన నిమ్మకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వెనిగర్ పోసాను కదా, అక్కడైతే ఇట్లా మనం రుద్దుకున్నట్లయితే ఎక్కడైతే మాడిపోయి ఉందో అదంతా కూడా పోతుందండి. ఇట్లా రుద్దేసుకుని మనం ఒక పావుగంట సేపు అయితే నానబెట్టేసి అలా ఉంచేసి మళ్ళీ రుద్దుకున్నామైతే మొత్తం అంతా కూడా తెల్లగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా టైం లేదు అనుకుంటే మాత్రం ఇలా రుద్దుకున్నా కూడా పోతుందండి. చూడండి, పోతుంది. మనం వాటర్ అయితే యూజ్ చేయకోకుండా మనం ఇప్పుడైతే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నామండి. తక్కువ టైంలో మనం హడావిడిగా ఉంటాం కదా, అలాంటి టైంలో ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో అయితే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టుకోకుండా తక్కువ టైంలో అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగే జిడ్డుగా పట్టి ఉన్నా, అలాగే ఇంకెక్కడైనా మురికున్నా సరే ఇంకా మొత్తం అంతా కూడా పోతుందండి. ఒక బత్త మొత్తం అయితే నేను రుద్దేశాను, ఇంకొక బత్త కూడా అయితే తీసుకుంటున్నానండి. ఇట్లా కొంచెం రసం అయితే పిండుకొని ఇలా అయితే స్క్రబ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇలా వాల్ స్టైల్స్ ఉంటాయి కదా, వాల్ స్టైల్స్ మీద కూడా అయితే మనం ఇలా అయితే నిమ్మ చెక్కతో రుద్దుకున్నట్లయితే బాగా పెరిగిపోయిన జిడ్డు అంతా కూడా అయితే పోతుందన్నమాట. ఇంకా
ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా రుద్దేసిన తర్వాత ఒక పావు గంట సేపు అయితే అలాగే నాననిచ్చేద్దాం అనమాట. ఇలా నాననిచ్చేస్తే ఇంకా త్వరగా అయితే అయిపోతుంది. లేదు మనకి ఇంకా త్వరగా అయిపోవాలంటే త్వరగా రుద్దుకోవచ్చు. ఇట్లా కాకుండా మీరు నైట్ టైం కూడా ఈ ప్రాసెస్లో అయితే అలా రుద్దేసి పక్కన పెట్టుకుని మార్నింగ్ కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనం ఒక పావు గంట సేపు అలా వదిలేద్దాం. ఇప్పుడైతే ఒక బ్రష్ తీసుకుని అయితే రుద్దుతున్నాను అనమాట. లేదు అంటే మనం స్టీల్ స్క్రబ్బర్తో కూడా అయితే మనం రుద్దుకోవచ్చు. ఇలా బ్రష్ తీసుకున్నానంటే ఈ మోళ్ళు ఇలా పేరుపోయి ఉన్నది కూడా వస్తుందని చెప్పి నేను ఇలా అయితే బ్రష్ అయితే తీసుకోమన్నానండి. అలాగే మీకు స్టీల్ స్క్రబ్బర్ కూడా తీసుకుని చూపిస్తాను. స్టీల్ స్క్రబ్బర్ కూడా అయితే తీసుకుని రుద్ది చూపిస్తున్నానండి. స్టీల్ స్క్రబ్బర్ ఉన్నా సరే మనం రుద్దుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గా అయితే పోతుంది అనమాట. ఏంటంటే త్వరగా పోవడానికి అనమాట. ఇవి అన్నీ కూడా మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో త్వరగా మనం పనులు చేసుకోవడానికి అయితే నేను ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. చూడండి ఎంత చక్కగా అయితే పోతుందో, మొత్తం అంతా కూడా పేరుకుపోయి ఉన్నదంతా కూడా పోతుంది, నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, పోయింది. ఇంకా అక్కడక్కడ ఉంది, అది కూడా గట్టిగా రుద్దితే పోతుంది అనమాట. ఇంకా మనం ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్తో అయితే కడుక్కోవచ్చండి. లేదంటే ముందుగా అయితే ఇంకా తడిపి ఒక క్లాత్ దాంతో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే పొడి క్లాత్ అయినా నీట్గా అయితే తుడిచేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా అయితే రుద్దేస్తున్నానండి, స్క్రబ్ చేస్తున్నాను. డిష్ వాష్ లిక్విడ్ ఉంటే అది కూడా వేసుకుని అయితే మనం రుద్దుకోవచ్చు. లేదు అంటే మనం ఇంట్లో గిన్నెలు తోముకుంటాం కదా, ఆ సోపు వేసైనా రుద్దుకోవచ్చు. రుద్దుకుని తర్వాత అయితే క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. చెప్తున్నాను వాటర్ లేకపోకుండా రుద్దుకోవచ్చు, వాటర్తో రుద్దుకోవచ్చు అని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇలా కొత్త దానిలాగా అయితే నీట్గా ఉందండి. మ్యాక్సిమం స్టవ్ అయితే ఎప్పుడో తీసుకున్నాము, కానీ జాగ్రత్తగా నీట్గా అయితే వాడుకుంటూ ఉంటాను అనమాట. అందుకే ఇంకా నీట్గా కొత్తగా అయితే ఉంది. ఇప్పుడైతే విమ్ సోప్ అయితే తీసుకున్నానండి, కొద్దిగా తీసుకుని అయితే మళ్ళీ ఒకసారి రుద్దుతున్నాను. కొంచెం వాటర్ కూడా పోసి అయితే చూపిస్తున్నానండి. చూసారు కదండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. వాటర్ని కూడా మీరు అవాయిడ్ చేసేసి ఇంకా క్లాత్ అయితే తీసుకుని అయితే తుడిచేసుకోవచ్చు అనమాట. నీట్గా అయితే వచ్చేసింది కదండి. మొత్తం అంతా కూడా వాటర్తో కడిగేసిన తర్వాత తుడిచి మరీ చూపిస్తానండి. ఇప్పుడు వాటర్తో మొత్తం అంతా కూడా కడిగేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని తుడుస్తున్నాను అనమాట.
చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇదంతా కూడా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.